హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్టు 14th మనకు తెలుసు రజనీకాంత్ గారి కూలీ సినిమా అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ రుతిక్ రోషన్ గారి కాంబినేషన్ లో వస్తున్న వార్ 2 సినిమా, ఈ రెండు కూడా తలబడిపోతున్నాయి. సో రెండు సినిమాల పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి గత కొంత కాలం నుంచే ఒక బజ్ ఏర్పడడం, సోషల్ మీడియాలో ఫైట్ జరగడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ కూడా దగ్గర పడుతుండడంతో వీటిపైన రకరకాలుగా చర్చలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా కూలీ విషయంలో తమిళనాడులో చెప్పాల్సిన పని లేదు. రజనీకాంత్ గారి క్రేజ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కువగా ఉంటుంది, తమిళనాడులో ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ వార్ 2 పరిస్థితి అంటే థియేటర్లు కూడా సరిగ్గా కేటాయించలేకపోతున్నారన్న ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అంటే తెలుగు రాష్ట్రాల్లో కూలీకి సరిపడా థియేటర్లు దొరుకుతున్నప్పటికీ వార్ 2కి తమిళనాడులో సరిపడా థియేటర్లు దొరకట్లేదు అన్న ఒక అభిప్రాయాలు ఇప్పటి నుంచే వ్యక్తం అవుతున్నాయి. మరి తమిళనాడులో వార్ 2 పరిస్థితి ఏంటి, తెలుగు రాష్ట్రాల్లో కూలీ పరిస్థితి ఏంటి, ఓవరాల్ గా ఈ వార్ 2 వర్సెస్ కూలీ ఏ విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఉండబోతుంది? సో ఎంటర్ గా వీటి గురించి డిస్కస్ చేయడానికి నాతో పాటు మా జర్నలిస్ట్ వీరిని శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి కంప్లీట్ గా దీనిపైన ఒక అనాలిసిస్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే. సో ఆగస్ట్ 14th వార్ 2 వర్సెస్ కూలీ. సో ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో ఒక ఫైటింగ్ మొదలవ్వడం మనం చూస్తున్నాం. సో ఈ రెండు సినిమాలకు సంబంధించి థియేటర్ ఇష్యూస్ ఏ విధంగా ఉండబోతున్నాయని ఒక డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూలీకి ఇక్కడ మంచి థియేటర్స్ దొరుకుతాయని చెప్పేసి ముందు నుంచే, అంటే వారిని కొనుగోలు చేస్తారు కాబట్టి, రజనీకాంత్ గారికి మార్కెట్ ఉంది కాబట్టి తీసుకుంటారు. కాకపోతే వార్ 2కి తమిళనాడులో పెద్దగా థియేటర్స్ దొరకవన్న అభిప్రాయాలు ఇప్పటి నుంచే రిపోర్ట్స్ అన్ని కూడా వస్తాయి. మరి ఎలా ఉన్నాయి తమిళనాడులో పరిస్థితి? వార్ 2 వర్సెస్ కూలీ ఏ విధంగా ఉంటుంది? కూలీ వర్సెస్ వార్ 2 చూసుకున్నట్లయితే తమిళనాడులో జనరల్ గా సాధారణంగా కూలీకే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అది సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా. అక్కడ ఇంకా చెప్పాలంటే తమిళనాడులో ఒక భాషాభిమానం ఎక్కువ. మన తెలుగు మీద కన్నా, తెలుగు ఆడియన్స్ కన్నా, తెలుగు వాళ్ళకన్నా అక్కడ వాళ్ళకి భాషాభిమానం ఎక్కువ. ఇప్పుడు వాళ్ళ సినిమాలు జనరల్ వేరే భాష సినిమాలు వాళ్ళు అంతగా ఆదరించడానికి, అంతగా సక్సెస్ అంతగా వాళ్ళు ఎంకరేజ్ చేయరు. తమ సినిమాలకే ముందు ప్రాధాన్యత ఇస్తారు. అదే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి విశాల హృదయం ఉంది. తమిళ సినిమాని బాగా వెల్కమ్ చెప్తాం. అది సంక్రాంతి సినిమా టైం అప్పుడు అయినా సరే మన సినిమాని పక్కన పెట్టి మరి ఆ సినిమాని ఆదరిస్తుంటారు. సో ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే అక్కడ ఖచ్చితంగా కూలీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. భారీ స్పాన్, భారీ బడ్జెట్, భారీ తారకం ఈ సినిమా ఉంది. అలాగే అటు వార్ 2 చూసుకున్నట్లే అది బాలీవుడ్ మూవీ. ఇది ఒక సౌత్ మూవీ అనుకుంటే అది ఒక బాలీవుడ్ మూవీ. ఇప్పుడు ఎక్కువగా మొత్తం రెండు కూడా పాన్ ఇండియా మూవీస్. దేశవ్యాప్తంగా రెండింటిలో కూడా చాలా భారీ బజ్, భారీ క్రియేట్ అయింది. ఇక్కడ జనరల్ గా ఇలాంటి భారీ సినిమాల్ని ఒకే రోజు రావడానికి ఎవరు ఇష్టపడరు అనమాట. జనరల్ గా ఈ రెండు సినిమాలు ఒకే రోజు రావడం ఆడియన్స్ కి ఇబ్బంది కాదు, అలాగే వాళ్ళకి కూడా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి కూడా ఇబ్బంది. ఒక సినిమా ప్రభావం ఒక సినిమా ఖచ్చితంగా ఉంటుంది. అట్లీస్ట్ ఒక 2 weeks కాకపోయినా ఒక 1 week గ్యాప్ అయినా ఉంటే బాగుండేది. కానీ ఇద్దరు ఎక్కడ తగ్గట్లేదు, తగ్గేదే లేదు అన్నట్టుగా రెండు సినిమాలు కూడా ఒకే డేట్ కి వస్తున్నాయి. ఇంకా జనరల్ గా ఇలాంటి మనం టాలీవుడ్ లో కానీ కాలీవుడ్ లో కానీ ఒకే డేట్ కి 2 సినిమాలు అనౌన్స్ చేసిన రెండు ప్రొడక్షన్ హౌస్ల మధ్య, ఇద్దరు హీరోల మధ్య, పెద్ద ప్రొడ్యూసర్ల మధ్య చర్చలు జరగడం, లాస్ట్ మినిట్ లో ఎవరో ఒకరు చేంజ్ చేసుకోవడం డేట్, ఇదంతా జరుగుతుంది. కానీ ఇదేమో సౌత్ లో సినిమా, అదేమో నార్త్ లో సినిమా, ఇద్దరు కూడా రెండు ప్రొడక్షన్ హౌస్లు ఎవరు కూడా తగ్గట్లేదు. ఖచ్చితంగా ఆగస్టు 14 రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. దాని ప్రకారం ప్రచారం కూడా మొదలెట్టారు. సో ఆగస్టు 14 రెండు కూడా వస్తున్నాయి. సో రెండాటి మీద చాలా బజ్ ఉంది. ఇంకా తమిళనాడులో చూసుకున్నట్లయితే ఎక్కువగా వార్ 2 కన్నా కూలీకే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని థియేటర్లో ఎక్కువ కూలీ పడే అవకాశం ఉంది. ఇంకా వార్ 2 అయితే మిగతా స్టేట్ లో కలిపితే వార్ 2 కొంచెం తక్కువే థియేటర్స్ అక్కడ లభించే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. అంటే ముందు నుంచి కూడా మనకు మన తెలుగు సినిమాలకు కావచ్చు, అక్కడ కర్ణాటక లేకుంటే తమిళనాడులో ఇటువంటి థియేటర్ ఇష్యూస్ ముందు నుంచి ఒక ప్రాబ్లమ్ గా ఉండింది. అంటే చాలా సార్లు ఇక్కడ థియేటర్లు దొరకట్లేదు, అక్కడ సినిమాలకి ఇక్కడ దొరుకుతుంది అని చెప్పేసి ఒక ఫైట్ జరగడం చూస్తాం. సో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ప్రతిసారి కూడా? మరి ఇప్పుడు వార్ 2కి అక్కడ ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు పెద్ద థియేటర్స్, ఎక్కువ థియేటర్స్ ఇచ్చే ప్రయత్నం ఏమన్నా వాళ్ళు చేస్తారా, అడుగుతారా, దొరుకుతాయా? సో ఎలా ఉంటుంది అప్పుడు? అంటే వార్ 2 ప్రొడక్షన్ హౌస్ అయినటువంటి బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ముందు నుంచి కూడా ఒక నెల క్రితం నుంచి కూడా థియేటర్ అగ్రిమెంట్స్ చేసుకోవడం, డిస్ట్రిబ్యూటర్స్ ఫైనల్ చేసుకోవడం అది ముందే మొదలెట్టేసింది అనమాట. ఇంకా చెప్పాలంటే కూలీ కంటే ముందే వార్ 2 ఆ ప్రొడక్షన్ లో నిర్మాణంలో ప్లానింగ్ లోకి ముందు దూసుకుంటూ వెళ్తుంది. అయితే ప్రమోషన్ విషయంలో కొంచెం వెనకబడిందేమో కానీ థియేటర్ లో రిలీజ్ విషయంలో కూడా పక్క ప్లానింగ్ తోనే వార్ 2 వెళ్తుంది. అయితే కూలీ అంటే అక్కడ ఎంత లేదన్నా కూడా వాళ్ళ సినిమాకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళు ముందుగా అగ్రిమెంట్లు కావాలన్నా ముగ్గురు అగ్రిమెంట్ చేసుకున్నప్పటికీ కూడా కూలీకి అక్కడ ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఓవరాల్ గా పాన్ ఇండియా రేంజ్ లో చూసుకున్నట్లే రెండాట్లకి కూడా
అన్ని చోట్ల టగ్గా ఫోర్గా నువ్వా నేను అన్నట్టుగా పోటీ ఉంటుంది. 2 చోట్ల కూడా మల్టీప్లెక్స్ అవ్వచ్చు, సింగిల్ థియేటర్స్ అవ్వచ్చు. ఓకే. భారీగా 2 కూడా ఒక ఊర్లో ఒక సినిమాకి ఎక్కువ ఉంటే ఇంకో ఊర్లో ఇంకో సినిమాకి మొత్తానికి ఓవరాల్ గా ఇద్దరికి ఒక టఫ్ ఫైట్ అని చెప్పొచ్చు. ఒక ఇండియన్ బాక్స్ ఆఫీస్ మీద దగ్గర ఇప్పటి వరకు ఇటువంటి భారీ రాని ఫైట్ ఇప్పుడు చూడబోతున్నాం అని చెప్పొచ్చు. జనరల్ గా ఇటువంటి అట్లీస్ట్ 1 వీక్ ఉంటుంది అనుకున్నాం మనం. 1 వీక్ కుదరకపోతే అట్లీస్ట్ 1 డే అన్నా, ఒక డే ఇదైతే ఇంకోటి ఇది అలాగన్నా ఇటువంటివి చూసాం మనం. తెలుగులో సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఒకటి 10వ తారీఖు జనవరి 10 వస్తే, ఒకటి జనవరి 11, లేదా ఒకటి 11 వస్తే, ఒకటి 12. అట్లీస్ట్ 1 డే అన్నా గ్యాప్ ఉండేది. ఇది ఒక డే కూడా గ్యాప్ లేకుండా ఒకే రోజున వస్తాయి. సో ఇంకా క్రేజ్, ఆడియన్స్ కూడా ఇంకా బజ్ ఉంది. చాలా బాగా ఏంటి ఏ సినిమా ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది అన్నది మొత్తానికి అయితే భారీగా బజ్ ఉందని చెప్పవచ్చు. అంటే రెండిట్లలో హైప్ ఎక్కువ ఉన్న సినిమా ఏది? అంటే కూలీకి ఉందా, వార్ 2? అంటే తెలుగు రాష్ట్రాల్లో అయితే వార్ 2 ఇప్పటికే, ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఉన్నారు, సో దాన్ని దృష్టిలో ఉంచుకుని వార్ 2 నేను వస్తున్నారు. కూలీ అయితే సైలెంట్ గా దీనిపైన కూడా హైప్ పెరగడం, అంటే కొన్ని సాంగ్స్ వైరల్ అయిపోవడం, మోనికా సాంగ్. సో కూలీ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది అయిపోయారు. సో ఈ లెక్కన ఓవరాల్ గా ఇండియా వైడ్ గా వార్ 2 పైన, కూలీ పైన ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంది? దేనిపైన ఎక్కువ ఉన్నాయి? ఇప్పుడు తెలుగులో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎన్టీఆర్ మాస్ హీరో. అవును. ఆయన సినిమా ఫస్ట్ టైం బాలీవుడ్ లో స్ట్రైట్ మూవీ చేస్తున్నాడు. ఒక RRR తర్వాత, అలాగే దేవర హిట్ తర్వాత వార్ 2 చేస్తున్నాడు. అంటే అందులో ఒక భారీ, ఖచ్చితంగా వార్ 2 మీద ఒక మాస్ లో భారీ బజ్ ఉంది. అలాగే ఇక కూలీ చూసుకున్నట్లయితే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, అలాగే తమిళనాడులో ఎంత క్రేజ్ ఉందో మనకి తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉన్న హీరో. ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్, ఇక్కడ నాగార్జున గారు ఫస్ట్ టైం ఆయన విలన్ గా చేస్తున్నారు. ఆయన క్యారెక్టర్ అసలు ఇప్పుడు వరకు ఎవరు అందరూ చెప్తున్నారు షాకింగ్ గా ఉంటదంట. అంటే విలన్ క్యారెక్టర్ ఇంతవరకు ఏదో స్పెషల్ రోలు, గెస్ట్ రోలు అలాగే వచ్చి వెళ్ళిపోయి క్యారెక్టర్ ఏమనుకున్నారు. కానీ త్రూఅవుట్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన ఉంటారు. రజనీకాంత్ ఈయన మధ్య నువ్వా నేను ఫైట్స్ ఉంటాయి. అలాగే ఆయనకు ఒక సాంగ్ ఉంటుంది. ఇవన్నీ దాంతో ఇంకా భారీగా అసలు ఏంటి లోకేష్ కనకరాజు ఏం చూపించబోతున్నాడు. నాగార్జున గారు కాకుండా కన్నడ స్టార్ ఉపేంద్ర ఉన్నాడు, అలాగే బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఉన్నాడు. వీళ్ళందరూ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, వీళ్ళ క్యారెక్టర్ల మధ్య ఎలాంటి లింక్ ఉంటది అని చాలా ఆడియన్స్ అందరూ కూడా చాలా భారీగా ఎగరగా వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్య శృతి హాసన్ కూడా నాగార్జున గారి క్యారెక్టర్ ఆడియన్స్ ఒక ట్రీట్ లా ఉంటది, ఆయన క్యారెక్టర్ చూసి షాక్ అయ్యాను. అందులో నటించి శృతి హాసన్ కూడా నటించింది. ఆమె ఇంక ఎలా చెప్పిందంటే ఇక ఎలా ఉంటుందో అనుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు, ఊహించుకోవచ్చు. మొత్తం లోకేష్ కనకరాజు, ఇంకా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం, లోకేష్ కనకరాజు నాగార్జున గారికి పెద్ద వీరాభిమాని. అది చాలా విచిత్రమైన విషయం. ఒక తమిళ డైరెక్టర్ ఒక తెలుగు హీరో, ఒక టాలీవుడ్ హీరోకి ఒక పెద్ద అభిమాని అవ్వడం, అందుకనే ఆయన కావాలని పట్టుబట్టి ఇందులో ఒక విలన్ క్యారెక్టర్ వేరే ఎవరితోనే చేయించవచ్చు, కానీ నాకు నాగార్జున గారితోనే చేయించాలి. ఆయన చాలా వరకు కథ విని నేను చేయను అన్నారు నాగార్జున గారు అని 7 times నెరేషన్ ఇచ్చి ఆయన ఒప్పించాడంటే ఆ క్యారెక్టర్ ఈయన ఎంత స్ట్రాంగ్ ఆయనతో చేయించాలనో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆయన కూడా ఏదో రెగ్యులర్ గానో ఏదో అలాగ వచ్చే క్యారెక్టర్ కాదు. ఆయన క్యారెక్టర్ గురించి పూర్తిగా స్టడీ చేసి, పూర్తిగా అర్థం చేసుకొని, బాగా మనసుకు బాగా నచ్చడం బట్టే నాగార్జున గారు క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నారు. ఈ ఇద్దరి మధ్య సీన్లు టగ్ ఆఫ్ వార్ అన్నట్టు ఉంటాయి. ఆడియన్స్ కి, ఎస్పెషల్లీ మన తెలుగు ఆడియన్స్ కి ఒక ట్రీట్ లా ఉంటది, ఒక షాకింగ్ గా ఉంటది. ఇన్నాళ్ళు ఒక 40 సంవత్సరాల ప్రస్థానంలో అయినా ఇప్పుడు వచ్చి ఒక నెగిటివ్ షేడ్, ఒక విలన్ క్యారెక్టర్ చేయలేదు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక విలన్ క్యారెక్టర్ అంటే అది ఒక ఇన్నాళ్ళ హీరో మన్మధుడిగా చేసిన హీరో ఎందుకు ఒప్పుకుంటాడు? కొత్త ప్రయోగం, ఆయన ఇప్పుడు ప్రయోగాలు చేయడం ముందుంటారు. కథ కాదు కూడా. అలాగే రజనీకాంత్ గారి సినిమా బాగా నచ్చింది. ఒక ఆడియన్స్, మా తెలుగు ఆడియన్స్ కి, ఎంటైర్ పాన్ ఇండియా ఆడియన్స్ కి ఒక ట్రీట్ గా ఉంటుంది సినిమా అని ఖచ్చితంగా సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కూలీ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో 1000 crore సినిమాలు 4 ఉన్నాయి మనకి. బాహుబలి గాని, RRR గాని, పుష్ప గాని, కల్కి. తమిళనాడుకు ఒక సినిమా కూడా లేదు. 1000 crore ఉన్న సినిమా ఒక్కటి కూడా లేదు. ఎగర్లు వెయిటింగ్ వాళ్ళు వాళ్ళు మాకెందుకు అసలు సౌత్ లో, ఇంకా ఇండియాలో వాళ్ళ టెక్నికల్ మూవీస్ అన్ని కూడా టెక్నాలజీ అన్న సౌత్ లో అంటే ఎక్కువ తమిళనాడు చెప్తుంటారు. ఒకప్పుడు అది ఈ మధ్య వెనకబడింది. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఒక పొన్నియిన్ సెల్వం, ఒక బాహుబలి మన రాజమౌళి గారి ఇన్స్పిరేషన్ తోనే మణిరత్నం గారు పొన్నియిన్ సెల్వం సినిమా తీశారు. అది 2 పార్ట్లుగా. ఆ సినిమాతో 1000 కోట్లు కలెక్ట్ చేద్దామో అనుకున్నారు, అసలు అది అవ్వలేదు. సూర్య ట్రై చేశాడు, కంగువా, అసలు మరి డిజాస్టర్ అయింది. ఇప్పుడు అందువల్ల ఎందుకు ఈవెన్ కన్నడ ఇండస్ట్రీకి కూడా 1000 crore సినిమా ఉంది, KGF. కన్నడ ఇండస్ట్రీ నుంచి అసలు అటువంటి ఎప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే 1000 కోట్లు కొట్టింది
అంతే అలాంటిది తమిళనాడు ఇప్పుడు వచ్చి కొట్టలే. సో అక్కడ ఉన్న సినీ అభిమానులు కానీ, అక్కడ ఉన్న ఇండస్ట్రీ జనాలు కానీ, అక్కడ ఉన్న హీరోలు కానీ, డైరెక్టర్స్ కానీ, మనం మళ్ళీ అటువంటిది రేంజ్ లో ఒక 1000 crore కలెక్ట్ చేసి మనం చేయాలి, వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అసలు దీనికి అన్ని అర్హతలు అన్ని స్కోప్ ఉన్న సినిమా ఇది కూలీ. ఓకే, అంత బజ్ ఉంది. ఇప్పుడు ఒక సినిమా ఇప్పుడు 1000 కోట్లు కలెక్ట్ చేయాలంటే ఒక స్టేట్ లో ఆడితే సరిపోదు, ప్యాన్ ఇండియా రేంజ్ లో ఆడాలి. బాహుబలి 1000 కోట్లు కలెక్ట్ చేసిందంటే కారణం అదే, ఇండియా వైజ్డ్ కలెక్ట్ చేసింది అది. RRR అంత 1000 కోట్లు కలెక్ట్ చేసిందంటే అందరికి నచ్చింది అదే. ఒక పుష్ప 2 అంత కలెక్ట్ చేసిందంటే అదే. ఒక కల్కి 2 అంత కలెక్ట్ చేసిందంటే అందరికి నచ్చాలంటే. దీంట్లో లక్షణాలు ఉన్నాయి. కోలీవుడ్ లో అందరికి నచ్చేలా రజనీకాంత్ గారు ఉన్నారు, టాలీవుడ్ లో నాగార్జున గారు ఉన్నారు, బాలీవుడ్ ఆడియన్స్ అమీర్ ఖాన్ ఉన్నాడు, కన్నడ ఇండస్ట్రీ నుంచి ఉపేంద్ర ఉన్నాడు. అన్నిటికి మించి ఇది అందరినీ డీల్ చేయగల లోకేష్ కనకరాజు. అతను చేసిన సినిమాలు అందరికి కనెక్ట్ అయ్యేలాగా వీటి అన్నట్టు తగ్గట్టుగా బజ్ ఏర్పడింది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన సాంగ్స్. సో వీళ్ళ క్యారెక్టర్లు ఏంటి ఎలా డిజైన్ చేశాడు. అలాగే మాలీవుడ్ నుంచి కూడా మలయాళం నుంచి స్టార్ ఉన్నాడు. ఇలా అందరు అన్ని ప్యాన్ ఇండియా అన్ని కలిపి ఈసారి ఖచ్చితంగా కూలీ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని అంటే ఆ నమ్మకాన్ని అందులో క్రియేట్ చేశాడు. ఓకే, డేస్ వస్తున్న కొద్దీ ఇంకా ఇంకా ఎగర్లీ వెయిటింగ్, ఇంకా రేంజ్ పెరుగుతుంది. ప్రమోషన్ లో కూడా ముందుంది అది. వార్ 2 ట్రైలర్ రిలీజ్ చేశారు తప్పితే దాని నుంచి సరైన ప్రమోషన్ లో వెనకబడింది. ఇప్పుడు వాళ్ళు ప్రమోషన్ స్టార్ట్ చేస్తాం, స్పీడ్ పెంచుతాం అంటున్నారు. బట్ ప్రమోషన్ విషయంలో అయితే కూలీ మొదటి స్థానంలో ఉంది. వార్ 2 అయితే వెనకబడి 2వ స్థానంలో ఉందని చెప్పొచ్చు. అయితే బజ్ మాత్రం రెండాళ్ళు ఒక్కొక్క ఏరియాలో, ఒక తమిళనాడు ఇక్కడ వేరే చోట్ల కూలీ ఉంటే మీకు వార్ 2 ఎక్కడైనా ప్లస్ బాలీవుడ్ లో కూడా ఎక్కువ ఉంది. అలా 2 రకాలుగా ఒక్కొక్క ప్లేస్ లో ఒక సినిమా, ఒక ప్లేస్ లో ఒక సినిమా, ఇలాగా నువ్వా నేను అన్నట్టుగా గట్టి పోటీ ఉంది. మొత్తానికి అయితే కూలీకి 1000 కోట్లు కలెక్ట్ చేసే సత్తా అన్ని కూడా అందులో ఉన్నాయి. ఈ సినిమాకి కూడా దీనికి మంచి టాక్ వస్తే వార్ 2 దీనికి కూడా ప్లస్ పాయింట్ ఉంది. ఏంటంటే ఇక్కడ దేవర సినిమా కొంచెం నెగిటివ్ టాక్ వచ్చింది, తెలిసిందే. మిక్స్డ్ టాక్ వచ్చింది. మిక్స్డ్ టాక్ తోనే ఎన్టీఆర్ 500 కోట్లు కలెక్ట్ చేశాడు. ఫస్ట్ టైం ఆయన RRR తర్వాత ఆ బాలీవుడ్ లో అతను క్రేజ్ ఏంటో చూపించాడు. 500 crores రావడం అంటే అది మిక్స్డ్ టాక్ తోటి మామూలు విషయం కాదు. అది హిట్ టాక్ వస్తే ఎన్టీఆర్ ఉన్న మాస్ ఫాలోయింగ్ కి హిట్ టాక్ వస్తే మామూలుగా ఉండదు. అక్కడ బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోద్ది. అక్కడ ఇప్పుడు హృతిక్ రోషన్ కలిసాడు బాలీవుడ్ నుంచి, ఇక సౌత్ అంతా ఇక్కడ ఎన్టీఆర్. వీళ్ళిద్దరు కలిస్తే మా సరైన టాక్ కనుక వస్తే బాక్స్ ఆఫీస్ షేక్ మామూలుగా ఉండదు అన్నమాట. ముఖ్యంగా పుష్ప 2 రికార్డ్స్ పైన వార్ 2 కన్నేసిందని కూడా తెలుస్తుంది. సో పుష్ప 2 రికార్డ్స్ ని వార్ 2 బ్రేక్ చేయొచ్చు ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే, ఉందా ఆ సత్తా? అంటే ఇక్కడ ఇద్దరు హీరోలు కదా, జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ గారు. ఓకే, అయితే ఇక్కడ చూడవలసిన విషయం పుష్ప 2 పక్కా మాస్ సినిమా. అందులో ఎలివేషన్ గానీ, అందులో ఉన్న క్యారెక్టరైజేషన్ గానీ, అది కింద ఉన్న నేల బెంచ్ వాళ్ళకి ఓన్ చేసుకున్నారు. తను చూసుకున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చాడు అన్నది ఒక కింద స్థాయి వాళ్ళు కూడా ఆకట్టుకుంది. అలాగే అందులో ఒక లవ్ స్టోరీ, అందులో ఎలివేషన్స్, అందులో ఉన్న డైలాగ్స్ అవన్నీ ఉన్నాయి అందులో. ఇది చూస్తే మనకు ఒక యాక్షన్, అడ్వెంచరస్, స్పై, థ్రిల్లర్ ఈ టైప్ ఆఫ్ ఉంది. ఇటువంటి కింద బీసీసీలకి ఎక్కడ ఉన్నది కొంచెం కష్టంగా ఉంటది. క్లాస్ ఆడియన్స్ యూత్ కి బాగా నచ్చుతుంది. ఇందులో కూడా అటువంటి డైలాగ్స్ ఉంటాయి, క్యారెక్టరైజేషన్ లో కూడా మాసీగా ఉంటే ఆ ఛాన్సెస్ ఉంటాయి. బట్ అంటే ఇక్కడ ఇంకోటి ఇద్దరు బెస్ట్ డాన్సర్స్, హృతిక్ రోషన్, ఎన్టీఆర్, వీళ్ళిద్దరు కలిపి ఒక సాంగ్ ఉంది అంటున్నారు. ఆ ఇద్దరు నువ్వా నేను అన్నట్టు మనకి డాన్సర్ అంటే టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్స్ లో ఎన్టీఆర్ ఒకడు, తెలిసిందే. అలాగే హృతిక్ రోషన్ కూడా మామూలుగా కాదు, ఆయన కూడా ఇండియాలో టాప్ 1 ఆఫ్ ది బెస్ట్ డాన్సర్. వీళ్ళిద్దరు కలిసి డాన్స్ చేస్తే తెర మీద మామూలుగా ఉండదు. అది అంటే నువ్వా నేను అన్నట్టు యాక్టింగ్ లోనే కాదు, డాన్స్ లో కూడా పోటీ పెడితే అలాంటి సాంగ్ ని డిజైన్ చేశారు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, బ్రహ్మాస్త్ర డైరెక్టర్. వీళ్ళిద్దరు ఉన్నప్పుడు అది RRR లో మనకి చరణ్ అలాగే ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డు తీసుకొచ్చారు. ఆ సాంగ్ నువ్వా నేనంటూ డాన్స్ చేసి ఆ పాటతోటి, ఆ సాంగ్ ఇన్స్పిరేషన్ తోనే ఈ సాంగ్ కూడా పెట్టారు. దీనికోసం చాలా రిహార్సల్ చేసి ఈ సాంగ్, ఎస్పెషల్లీ ఈ సాంగ్ నే చాలా టైం తీసుకొని కూడా చేయడం జరిగింది. సో ఇలాంటి ఎలిమెంట్స్, ఇలాంటి సాంగ్స్ ప్లస్ ఇలాంటి యాక్షన్ స్టంట్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ అది కింద బీసీలకి మాస్ కి ఎంతవరకు నచ్చుతాయి అంటే థ్రిల్లర్ మూవీలు బీసీ కింద ఆడియన్స్ కి ఎంతవరకు నచ్చుతాయి దాని మీద ఆధారపడి ఉంటుంది. అది కనుక బీసీకి నచ్చితే, బీసీ ఆడియన్స్ కి నచ్చితే పుష్ప 2 ఆ రికార్డ్స్ ని దగ్గరికి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే చూడాలి మరి ఇంతగా అంత టాక్ ఎలాగ వస్తుంది, ఇంటి కథ నేపథ్యం ఏంటి, ఇలా క్యారెక్టరైజేషన్ ఎలాగ ఉంటుంది, డైలాగ్స్ ఎలాగ ఉంటాయి అంటే బాలీవుడ్ లో దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ ఆడియన్స్ తెలుగు నేటివిటీకి డైలాగ్స్ ఎలా రాశారు
ఇవన్నీ కూడా చూడాలి. మొత్తానికి అయితే ఒక గట్టి పోటీ ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఫైనల్ గా ఒక క్వశ్చన్, ఒకవేళ మీరు ఈ 2 సినిమాలో ఫస్ట్ వెళ్ళాలనుకుంటే ఏ సినిమాకి వెళ్తారు? నేనైతే వార్ 2కి వెళ్తాను, మీరు కూలీకి వెళ్తారు. ఓకే రైట్, అది మరి వార్ 2 వర్సెస్ కూలీ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ విధంగా ఉండబోతుంది అండ్ తమిళనాడులో వార్ 2 థియేటర్లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయని కంప్లీట్ గా వీటి మీద డిస్కస్ అయితే చేయడం జరిగింది. సో చూద్దాం మరి ఆగస్టు 14న ఏం జరగ